హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు, రాఫాయ్ కేర్ నెల్లూరు. ప్రీవియస్ వీడియోలో అంబ్లియోపియా గురించి అంటే లేజీ ఐ గురించి నేను చెప్పాను కదా. ఈ వీడియోలో లేజీ ఐని ఎట్లా ట్రీట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. అంటే లెస్ దెన్ 8 yearsలో మనం అంబ్లియోపియాని డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే ఇందాక చెప్పినట్లు పేరెంట్స్ కానీ లేదా స్కూల్ స్క్రీనింగ్స్లో కానీ ఒక కంట్లోనే విజన్ తక్కువ ఉందా లేదా రెండు కళ్ళ విజన్ ఈక్వల్గా ఉందా అనే విషయం మనం చెక్ చేసుకోగలిగితే, ఎప్పుడైతే ఒక కంట్లో చూపు తక్కువ ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టికల్ కరెక్షన్, అంటే అద్దాలతో కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఎట్లా ఒక కంట్లో ఏమో అసలు పవరే లేదు, ఇంకో కంట్లో పవర్ ఉంది కనుక స్పెక్టికల్స్ ఇవ్వడం వల్ల అంటే కరెక్ట్గా స్పెక్టికల్స్ ఇవ్వడం వల్ల వెంటనే కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఏ కంట్లో అయితే పవర్ ఉందో ఆ కన్ను కూడా చూడడం నేర్చుకుంటుంది. సెకండ్ ఏంటి అంటే ప్యాచింగ్ అంటే ఏంటంటే ఏ కంట్లో అయితే బాగా చూపు ఉందో ఆ కన్నుని మనం కంప్లీట్గా క్లోజ్ చేయడం వల్ల చూడని కన్ను అంటే ఏ కన్ను అయితే లేజీ అయిందో ఆ కన్ను చూడడం నేర్చుకుంటుంది. సో ప్యాచింగ్ ఎంతసేపు చేయాలంటే 4 hours per day మనం ప్యాచ్ చేయడం వల్ల కంటిన్యూస్గా 3 months వరకు ప్యాచ్ చేయడం వల్ల ఆ విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ చేయాలంటే ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. 12 years తర్వాత పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ పెద్ద ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. సో 8 years లోపల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. 8 to 12 years కూడా మనం ట్రై చేయొచ్చు, కానీ 12 years తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రయోజనం ఉండదన్నమాట. థ్యాంక్ యూ.